హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడలోని ఎట్కింగ్సన్ స్కూల్ దగ్గర ఉన్న అదేనండి గొల్లపూడిలో ఉన్న ఎట్కింగ్సన్ స్కూల్ దగ్గర ఉన్న రేలంగి మావయ్య మిలిటరీ హోటల్కి రావటం జరిగిందనమాట. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ 2 రకాల బ్రహ్మాండమైన భోజనాలు దొరుకుతాయి. అయితే ఈరోజు మనం వెజ్ భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం. చాలా తక్కువ ధరలో అంటే రూ. 99కే మంచి అరిటాకు భోజనాన్ని వీళ్ళిక్కడ అందిస్తున్నారు. చక్కటి ఏసీ యాంబియన్స్‌తో. సో, రేలంగి మావయ్య అనగానే మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లో ఒక మంచి క్యారెక్టర్ అందరినీ గౌరవించేలాగా, చక్కగా ఆప్యాయంగా పలకరించేలాగా మనకి ఒక క్యారెక్టర్ అయితే మన మైండ్‌లోకైతే రావటం జరుగుతుంది. సో, అదే వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ హోటల్ పేరు రేలంగి మావయ్య మిలిటరీ హోటల్ అని పెట్టడం జరిగిందనమాట. సో, ఆ పేరుకు తగ్గట్టే లోపలికి వెళ్ళగానే చక్కగా చక్కగా, ఎంతో ప్రేమతో, ఆప్యాయంగా పలకరిస్తూ, లోపలికి ఆహ్వానిస్తూ, మంచిగా భోజనాన్ని వీళ్ళు వడ్డించడం జరుగుతుందనమాట. ఇక్కడ భోజనంలో రకాలేంటి, ఏమేమి దొరుకుతాయో అన్ని వివరాలు మనం హోటల్ సిబ్బందినే అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. మేడం, మన దగ్గర మీల్స్ స్పెషల్ ఏమేమి ఉంటాయి మేడం? సార్ వెజ్ మీల్స్ అండ్ నాన్ వెజ్ మీల్స్ ఉంటాయి. సో వెజ్ మీల్స్ వచ్చేసరికి 99 రూపీస్ పడతాయి. Okay. నాన్ వెజ్ మీల్స్ లో ఎన్ని కర్రీస్ ఇస్తారు మేడం వెజ్ మీల్స్ లో? 5 కర్రీస్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ కారపొడులు ఉంటాయి. రోటి పచ్చడి ఉంటుంది, అప్పడం వస్తుంది, నెయ్యి వస్తుంది, చివర్లో జీరా బటర్ మిల్క్, స్వీట్. ఓకే. నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉంటాయి మేడం? నాన్ వెజ్లో ఫుల్ మీల్స్ ఉంటుంది, మినీ మీల్స్ ఉంటుంది సార్. ఫుల్ మీల్స్లో అయితే 4 కర్రీస్ వస్తాయి, రైస్ అన్లిమిటెడ్ 399 రూపీస్ పడుతుంది. అదే మినీ అయితే 2 కర్రీస్ వస్తాయి, రైస్ అన్లిమిటెడ్ 250 రూపీస్ పడుతుంది. ఓకే. ఇంకా మామూలు రైస్ తీసుకొని ఏమన్నా కర్రీస్ తీసుకోవాలంటే అట్లా కుదిరిద్దా? ఎస్ సార్, అంటే రైస్ వచ్చేసి 70 రూపీస్ అన్లిమిటెడ్ పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్ వచ్చి ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క కాస్ట్. మటన్ అయితే 400 రూపీస్, ఫిష్ అయితే 340 రూపీస్. మన దగ్గర స్పెషల్ ఏంటి మేడం? సార్ క్రాబ్, ఫిష్, మటన్, నాటుకోడి, గోంగూర చికెన్, ఉలవచారు చికెన్. ఓకే. టైమింగ్స్ మార్నింగ్ 12:30 టు ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఈవినింగ్ ఉంటుందా మేడం? డిన్నర్ ఉండదు సార్, ఓన్లీ లంచ్. ఓహో, చాలా ఇంపార్టెంట్. డిన్నర్ ఉండదు, లంచ్ ఓన్లీ. ఓకే మేడం. టిఫిన్ సెక్షన్ ఏమన్నా? అడ్రస్ ఇక్కడ ఎట్లా మేడం ఎగ్జాక్ట్గా? సార్ మార్కెట్ యాడ్ పక్కన ల్యాండ్ మార్క్ లేదా గూగుల్లో రేలంగి మావి అని కొడితే మీకు కరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఈ హోటల్ పేరు రేలంగి మావి అని పెట్టడానికి కారణం ఏంటి మేడం? ప్రకాష్ రాజ్ గారు స్మైలీ ఫేస్ తో పలకరిస్తూ ఉంటారు కదా. సో మనం కూడా స్మైలీగా కస్టమర్ని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అనేది మేము ఇస్తామండి. ఓకే మేడం, అందుకనే రేలంగి మావి అని పెట్టారు. అది సార్ రేలంగి మల్టీ హోటల్ అని ఆ కాన్సెప్ట్ మేము పెట్టాము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చక్కగా శుభ్రం చేసిన అరిటాకులో ఒక్కొక్క ఐటెం గిన్నెలో అలా వేసుకొని మన అరిటాకు మీద అలాగా పేరుస్తూ ఉన్నారు. చూడండి, అరిటాకులో ఐటమ్స్ పెడుతుంటేనే ఎంతో అట్రాక్షన్గా కనిపిస్తుంది కదా. అరిటాకులో భోజనం అంటే చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం పాయసం, ఇది పులిహోర, ఇది వచ్చేసరికి గుత్తి వంకాయ ఫ్రై, ఆకుకూర పప్పు, క్యాలీఫ్లవర్ పులుసు, సాంబారు, రసం, పెరుగు, చూడండి దీంతోపాటు 2 పొడులు, నెయ్యి, అప్పడం మరియు మజ్జిగ, జీరా మజ్జిగ కూడా మనకి ఇవ్వటం జరిగిందనమాట. సో, చక్కగా అన్నం కూడా వేడి అన్నం తీసుకొచ్చి మనకి వడ్డించడం జరిగింది. ఇక ఒక్కోటి తిని మీకు రుచి ఎలాగుందో చెప్తా. సో, చూడండి, ఇవన్నీ కూడా మనకి కేవలం 99 రూపాయలకి మాత్రమే వీళ్ళు అందిస్తున్నారనమాట. సో, చూడండి, చక్కటి సగ్గుబియ్యం పాయసం అనమాట. ఈ గిన్నె కూడా చక్కగా చూడండి, చిన్ని గిన్నెలో మనకి తెచ్చి ఇవ్వటం జరిగిందనమాట. నెయ్యి మనకి ఇక్కడ పెడతారు, ఎంత కావాలంటే అంట మనం వడ్డించుకొని తినొచ్చు. అన్ని కర్రీస్ చూడండి ఇక్కడ గిన్నెలో తెచ్చి పెట్టారు కదా. కావాలంటే మనకి రిపీటెడ్గా అడుగుతుంటే వాళ్ళు మళ్ళీ తెచ్చి పెడుతూ ఉంటారనమాట. సో, అన్లిమిటెడ్ భోజనం 99 రూపాయలకే. చక్కటి చూడండి, అన్నీ చూస్తే పెళ్లి భోజనంలాగా కనిపిస్తుంది కదా. ఇన్ని ఐటమ్స్, జీరా మజ్జిగ కూడా ఇచ్చారు, లాస్ట్లో తాగితే అది చక్కగా అరుగుదలకి పనిచేస్తుంది. సో, చూడండి, ముందుగా మనం పులిహోరని రుచి చూద్దాం. పులిహోర
చాలా కమ్మగా ఉంది. ఇందులో గుత్తి వంకాయ ఫ్రైతో కొంచెం తిని మనం రుచి చూద్దాం. గుత్తి వంకాయ ఫ్రై చాలా రుచికరంగా ఉంది. పులిహోరలో అలాగా నంచుకొని తింటే చాలా చక్కగా ఉంది. చాలా రకాల ఐటెమ్స్ అయితే ఇవ్వటం జరిగింది. స్వీట్ రోజు మారుతూ ఉంటుంది. కర్రీస్ కూడా రోజు మారుతూ ఉంటాయన్నమాట. సో, చూడండి చక్కగా వేడి వేడి అన్నంలో అలా నెయ్యిని పోసి, మనం పప్పు కలుపుకొని గుత్తి వంకాయ ఫ్రై అప్పడంతో రుచి చూద్దాం. సో, చూడండి చిక్కటి పప్పు, తోటకూర పప్పు ఈరోజు వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. చక్కగా వేడి వేడి అన్నంలో అలా పప్పుని కలుపుకొని తింటే అసల చాలా రుచికరంగా ఉంది. కమ్మగా ఉంది పప్పు. ఇందులోకి గుత్తి వంకాయ ఫ్రై మనం ఒకసారి కలుపుకొని నంచుకొని తిని చూద్దాం. చాలా కమ్మగా ఉంది. రకరకాల మసాలాలతో తట్టి చేసిన ఈ గుత్తి వంకాయల ఫ్రై సూపర్‌గా ఉంది. హోటల్ లోపల గోడల మీద గమనిస్తే గనక చక్కటి పెయింటింగ్స్ మనం చూడొచ్చు. పెయింటింగ్స్‌లో మన పూర్వీకులు చేస్తున్న పనులన్నీ ఉట్టిపడేలాగా పెయింటింగ్స్ మనం గమనించొచ్చు. ఇప్పటికీ చాలా చోట్ల పల్లెటూళ్ళలో మనవారు చేసుకునే పనులనమాట. ఒక చిత్రంలో చూస్తే గనక నెత్తి మీద బుట్ట పెట్టుకొని అందులో ఒడ్లు గాని అవి తెస్తున్నట్టు, మరో పెయింటింగ్‌లో తిరగలతో పెండిని వేస్తున్నట్టు, మరో పెయింటింగ్‌లో మజ్జిగను చిలుకుతున్నట్టు. ఇలా ఆడవారు రకరకాల పనులు చేస్తున్నట్టు పెయింటింగ్స్ మనకి కనిపిస్తాయి. ఈ పెయింటింగ్స్‌లో మనం చూస్తే గనక పూర్వం ఆడవారు ఇళ్లల్లో చేసుకునే పనులు మనకి కనిపిస్తుంటే మనం గమనించొచ్చు. ఇప్పటికి కూడా చాలామంది పల్లెటూల్లో తిరగలతో ఇట్లాగే చేసుకుంటూ మజ్జిగనట్లాగా కవ్వంతో చిలుకుతూ ఉంటారు. ఈ పనులన్నీ మన అమ్మమ్మలు, నాయనమ్మలు అలా వాళ్ళు చేయటం వల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంతో ఉండేవారు. ఇప్పుడు దాకా మనం రుచి చూసిన ప్రతి ఐటెం కూడా చాలా కమ్మగా ఉన్నాయి. చాలా చాలా రుచికరంగా ఉన్నాయి. పప్పు చాలా బావుంది. ఆకుకూర పప్పు ఇంత రుచికరంగా అసల చాలా చోట్ల దొరకదు. చాలా రుచికరంగా ఉంది. నెయ్యేసుకొని అప్పడము, గుత్తొంకాయ ఫ్రై నంచుకొని తింటుంటే అసల సూపర్ అనమాట. వేడి వేడి అన్నం వడ్డిస్తుంటే అందులో నెయ్యి అలా వేసుకొని ప్రతి ఐటెంని కలుపుకొని తింటుంటే సూపర్‌గా ఉంది. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ కూరని అలా నెయ్యేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిని రుచి చూద్దాం. చారులో క్యాలీఫ్లవర్ కూరని నంచుకొని తింటే భలే బావుంటుంది కదా! సో, చూడండి ఇట్లాగా క్యాలీఫ్లవర్ కూరని వేసుకొని, అలా నెయ్యిని వేసుకొని, అలా నోట్లో పెట్టుకుంటే అసల కమ్మని రుచి. నెయ్యి కూడా చాలా బావుంది. పల్లెటూరు నుండి సేకరించిన నెయ్యి అంట అది. నెయ్యి చాలా రుచికరంగా ఉంది. ఇక్కడ ఐటెమ్స్ కూడా సూపర్‌గా ఉన్నాయి. ఐటెమ్సే ఇట్లా అంత సూపర్‌గా ఉన్నాయంటే నెయ్యి దాని రుచిని మరింతగా పెంచుతుంది. ఓసారి ఇప్పుడు సాంబార్‌ని రుచి చూద్దాం. చూడండి చక్కగా వేడి వేడి చిక్కటి సాంబార్‌ని తేవటం జరిగింది. మనం అన్నీ వేడి వేడిగా తినాలంటే ఇక్కడ 12:30కి వస్తే అన్ని ఐటెమ్స్ కూడా వేడి వేడిగా మనకి ఉంటాయి. భోజనం దాదాపుగా సాయంత్రం దాకా కూడా మనకి లభిస్తుంది. సాయంత్రం పూట అంటే రాత్రి భోజనం అయితే ఉండదు. మధ్యాహ్నం భోజనం మాత్రం ఇక్కడ లభిస్తుందనమాట. ఇక్కడ వెజిటేరియన్ భోజనంతో పాటు నాన్ వెజిటేరియన్ భోజనాలు కూడా లభిస్తాయంట. అయితే ఇక్కడ నేను మాత్రం ఈరోజు వెజిటేరియన్ భోజనాన్ని రుచి చూశాను. మన ఛానల్‌లో చాలా తక్కువ ఖరీదుకే మంచి రుచిగల భోజనాలు మనం ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాం. అందుకనే రుచికరమైన ఈ వెజ్ భోజనాన్ని ఈరోజు రుచి చూడటం జరిగింది. చారులో క్యాలీఫ్లవర్ కూరని నంచుకొని తింటే బ్రహ్మాండంగా ఉంది. చారు కూడా చక్కగా కమ్మగా ఉంది. ప్రతి ఐటెం కూడా చాలా శ్రద్ధగా ప్రిపేర్ చేసినట్టున్నారు. అందుకని చాలా చాలా బావున్నాయి. ఒక పెళ్లి భోజనాన్ని తలపిస్తుంది. ప్రతి ఐటెం చాలా రుచికరంగా ఉన్నాయి. సూపర్‌గా ఉన్నాయి. అసల చూడండి గుత్తొంకాయని అలాగా ఆ ఫ్రైని కలుపుకొని తింటే కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. కొంచెం నెయ్యేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఇక్కడ ఉలవచారు, క్రీమ్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. కావాలంటే అది కూడా మనం వడ్డించుకోవచ్చనమాట.
రసం వడ్డించుకొని అందులో క్యాలీఫ్లవర్ కర్రీ లేక గుత్తొంకాయ ఫ్రైని కలుపుకొని తింటే చాలా చాలా రుచికరంగా ఉంటాయి. గుత్తొంకాయ ఫ్రై అయితే రసంలో సూపర్‌గా ఉంది అసల. ఇందులో క్యాలీఫ్లవర్ కూర కూడా చాలా రుచికరంగా ఉంది. ఇప్పుడు ఒకసారి మనం పెరుగుని తిందాం. ఈ పెరుగుకి ఓ ప్రత్యేకత ఉంది. వీళ్ళు పల్లెటూర్ల నుండి సేకరించిన స్వచ్ఛమైన గేదె పాలతో స్వయంగా వీళ్ళే తోడబెట్టి చేసిన పెరుగంట. చక్కగా పెరుగులో తగినంత ఉప్పుని అలా చిలకరించి కలుపుకొని అలా పెరుగుని నోట్లో పెట్టుకుంటే అసలా ఆహా! నా రాజా అనిపించింది నాకైతే. చాలా కమ్మగా ఉంది పెరుగైతే. సూపర్‌గా ఉంది. చివరిగా వీళ్ళిచ్చిన జీరా మజ్జిగని అలా కలుపుకొని తాగితే కడుపులో చల్లగా ఉంది అసల. చాలా చాలా రుచికరంగా ఉంది. సగ్గుబియ్యం పాయసం ఓసారి రుచి చూద్దాం. చాలా కమ్మగా ఉంది. తిన్న ప్రతి ఐటెమ్ కూడా చాలా బాగుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అడ్రస్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చా. థ్యాంక్ యూ.